Preview. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఈ నింజా కాలింగ్ స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ వాచ్ వచ్చేసరికి నేను అమెజాన్లో 1700 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. దీని రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 3000 రూపీస్, 3300 అలా అయితే ఉంటుంది. కానీ నాకు ఫ్యూ డేస్ బ్యాక్ ఇది వచ్చేసరికి 1700 రూపీస్కి కనబడింది. పర్చేస్ చేస్తాను అమెజాన్లో. నేను ఈ వాచ్ కొనడానికి మెయిన్ రీజన్ దీంట్లో ఉన్న బ్లూటూత్ కాలింగ్. నేను ఎప్పుడు దాకా జియోని స్మార్ట్ వాచ్ పైన అయితే యూజ్ చేశాను. సో దాంట్లో వచ్చేసరికి నాకు బ్లూటూత్ కాలింగ్ సంగతి పక్కన పెట్టండి, ఉన్నవి 4 ఫేసెస్. ఆ 4 ఫేసెస్ నేను 1.5 years నుంచి దాన్నే యూజ్ చేస్తూ ఉన్నా. సో నాకు దాంట్లో సెన్సార్స్ ఏమైనా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయంటే అది లేదు. 2000 రూపీస్ పెట్టి పర్చేస్ చేశాను నేను 1.5 year బ్యాక్. అది జస్ట్ నార్మల్గా షో కోసమే వాచ్ అయితే పెట్టుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసరికి నాకు 2000 రూపీస్ లోపే విత్ కాలింగ్తో, అన్లిమిటెడ్ ఫేసెస్తో అండ్ మల్టిపుల్ మోడ్స్తో దొరికింది నాకు వాచ్. పర్చేస్ చేసా. సో ఇప్పుడు ఈ వాచ్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి బాక్స్ ఓవర్ చూసుకున్నట్లయితే మన టాప్లో ఫైర్ బోల్ట్ బ్రాండింగ్ అయితే ఉంది అండ్ దాని కింద నింజా కాలింగ్. ఇది వచ్చేసరికి దీని మోడల్. వాచ్కి సంబంధించిన ఇమేజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది వచ్చేసరికి 1.69 ఫుల్ ఇంచ్ డిస్ప్లే అండ్ దీంట్లో వచ్చేసరికి వాయిస్ అసిస్టెంట్ ఉంటుందని, 30 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఫైర్ బోల్ట్ బ్రాండ్ అంబాసిడర్ అయిన విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ అండ్ ఇమేజ్ అయితే మెన్షన్ చేశారు. అండ్ రైట్ సైడ్ దీంట్లో 30 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయని, SpO2 మానిటరింగ్ ఉంటుందని, స్మార్ట్ నోటిఫికేషన్స్ అని, హార్ట్ రేట్ ట్రాకింగ్ అయితే మెన్షన్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ 1.69 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే అని, ఇన్బుల్ట్ మైక్ అండ్ స్పీకర్ అని, వాయిస్ అసిస్టెంట్ ఉంటుందని, ఇన్బుల్ట్ గేమ్స్ కూడా ఉన్నాయని అయితే మెన్షన్ చేశారు. చూద్దాం ఏం గేమ్స్ ఉన్నాయో. అండ్ బ్యాక్ సైడ్ ఈ వాచ్కి సంబంధించిన ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. కావాలంటే వీడియో పాస్ చేసి చూసుకోండి. బాక్స్ మీద దీని ప్రైస్ వచ్చేసరికి 7999 రూపీస్ అయితే ఉంది. నాకు ఇది ఆఫర్లో వచ్చేసరికి 1699 రూపీస్కి అయితే వచ్చింది. సో ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేసి దీని లోపల ఏమున్నాయో చూద్దాం. సో బాక్స్లో నుంచి వాచ్ అయితే బయటకు తీద్దాం. సో వాచ్ని పక్కన పెట్టేసి దీని లోపల దీనికి సంబంధించిన సమ్ కార్డ్స్ అయితే ఇచ్చారు. సో ఈ కార్డ్స్ని అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ దీనికి సంబంధించిన మాన్యువల్ బుక్ అయితే ఇచ్చారు, కావాలంటే చదువుకోండి. లోపల వచ్చేసరికి దీనికి సంబంధించిన వైర్లెస్ ఛార్జర్ అయితే ఇచ్చారు. సో ఇది దీనికి సంబంధించిన వైర్లెస్ ఛార్జర్. దీనికైతే 2 మ్యాగ్నెట్ టిప్స్ అయితే ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ ఏం లేదు. సో వాచ్కి 2 మ్యాగ్నెట్స్ అయితే ఇచ్చారు. జస్ట్ దీని మీద ప్లేస్ చేస్తే చాలా ఆటోమేటిక్గా ఎత్తుకుపోతుంది. సో ఇంతే. ఇది తీసుకెళ్ళి ల్యాప్టాప్కి కానీ లేకపోతే పవర్ బ్యాంక్ కానీ లేకపోతే అడాప్టర్ కానీ కనెక్ట్ చేసుకుంటే ఛార్జ్ అయితే ఎక్కుతుంది. ఇప్పుడు దీన్ని అయితే బూట్ చేద్దాం. సో పైన స్టిక్కర్ ఏది స్టిక్కర్ని పీకేస్తున్నా. సో దీన్ని అయితే ఆన్ చేద్దాం. ఫైర్ బోల్ట్. ఈ వాచ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీంట్లో వచ్చేసరికి కొన్ని ప్రీ ఇన్స్టాల్ ఫేసెస్ అయితే ఉన్నాయి. సో మనకి ఫోన్ కనెక్ట్ చేయకముందు జస్ట్ నార్మల్గా యూస్ చేసుకోవడానికి కొన్ని ప్రీ ఇన్స్టాల్ ఫేసెస్ అయితే ఉన్నాయి. వాటిని అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫేసెస్ మార్చుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన డాపీ ట్యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసి దాంట్లో నుంచి మీకు ఏ ఫేస్ కావాలంటే ఆ ఫేస్ మార్చుకోవచ్చు. అండ్ మీకు కావాలంటే మీరు కస్టమైజ్ చేసుకుని మీ సొంత ఇమేజెస్తో కూడా మీరైతే దీనిలో అయితే ఫేస్ అయితే పెట్టుకోవచ్చు. ఒకసారి వాచ్ ఓవర్ చూసుకున్నట్లయితే దీని బెల్ట్ వచ్చేసరికి టోటల్ రబ్బర్ బెల్ట్. మనకి క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ బాడీ కూడా టోటల్ ప్లాస్టిక్ బాడీ అయితే ఇచ్చారు మనకి. అండ్ మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పవర్ ఆన్ బటన్ ఉంది, ఆఫ్ బటన్ ఉంది. అండ్ దాని పక్కన వచ్చేసరికి చిన్న మైక్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో 2 సెన్సార్స్ అయితే ఉన్నాయి. మనకి చేతికి కనెక్ట్ చేసుకున్న తర్వాత హార్ట్ రేట్ కానీ అవంటే చూసారా, అవి ఆన్ చేసినప్పుడు మన బ్యాక్ సైడ్ సెన్సార్ అయితే ఆన్ అవుతుంది. అండ్ టాప్లో వచ్చేసరికి మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో మనకి వైర్లెస్ ఛార్జర్ ఏదైతే ఉందో జస్ట్ దానికి అటాచ్ చేస్తే చాలు. అండ్ కింద ఫైర్ బోల్ట్ బ్రాండింగ్ అయితే ఉంది. దాని పక్కన వచ్చేసరికి స్పీకర్ గ్రిల్ అయితే ఇచ్చారు. సో మనకి ఫోన్ కానీ సాంగ్స్ కానీ ఏమైనా వినాలనుకుంటే దాంట్లో నుంచి అయితే వినొచ్చు మనం. ఇక ఈ వాచ్ డిస్ప్లే చూసుకున్నట్లయితే దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 1.69 డిస్ప్లే అండ్ ఎడ్జెస్ వచ్చేసరికి కర్వ్ ఎడ్జెస్ అయితే ఇచ్చారు మనకి. చూడడానికి అయితే బాగుంది. ఈ వాచ్ టాప్ నుంచి డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ వస్తే డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంది, బ్రైట్నెస్ సెట్టింగ్స్ ఉన్నాయి అండ్ మనకి టైమర్ అయితే ఉంది. టైమర్తో పాటు కెమెరా షట్టర్, దీనిలో కెమెరా షట్టర్ ఓపెన్ చేస్తే మనకి ఫోన్లో కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫ్లాష్ లైట్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి జస్ట్ వైట్ లైట్ అయితే వెలుగుతుంది. దీనివల్ల మ్యాక్సిమం ఉపయోగం ఉండదు. అండ్ దాని పక్కన వచ్చేసరికి సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. సో సెట్టింగ్స్లో మనకి డిస్ప్లే ఉంది, రింగ్ అండ్ వైబ్రేషన్ ఉంది అండ్ డిస్ప్లే సెట్టింగ్స్ ఉన్నాయి. డిస్ప్లే సెట్టింగ్స్లో మనం ఆటో స్లిప్ పెట్టుకోవచ్చు, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ వాచ్ ఫేస్ సెట్ చేసుకోవచ్చు. అండ్ మెనూ వచ్చేసరికి మనకి దీంట్లో గ్రిడ్ వ్యూ ఉంది అండ్ లిస్ట్ వ్యూ అయితే ఉంది. సో మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. నేనైతే గ్రిడ్ వ్యూ అయితే ఉంచుకుంటున్నా. అండ్ డిస్ప్లే కింద రింగ్ అండ్ వైబ్రేషన్ అయితే ఉంది. అండ్ దాని కింద డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంది, లో పవర్ మోడ్ ఉంది అండ్ సిస్టమ్ అయితే ఉంది. సో మీ సిస్టమ్ క్లిక్ చేస్తే మీరు దీంట్లో నుంచి వాచ్ని రీస్టార్ట్ చేసుకోవచ్చు, పవర్ ఆఫ్ చేసుకోవచ్చు, లేకపోతే వాచ్ని మొత్తం ఫార్మేట్ అయితే చేసేయచ్చు. అండ్ దాని కింద అబౌట్ వాచ్ అయితే ఉంది. వెర్షన్ కావాలంటే వెర్షన్ చెక్ చేసుకోవచ్చు. ఇదన్నీ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక ఈ వాచ్ యాప్స్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఫ్లాష్ అని, టైమర్ అని, బ్రీత్ అని, కాల్ అని, మొత్తం చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. మన దీంట్లో అసిస్టెంట్ కూడా ఉంది, ఏ అసిస్టెంట్. సో మనం దీంట్లో ఏ అసిస్టెంట్ ఆన్ చేసి మనం ఏదైనా మాట్లాడితే అది ఫోన్లో అసిస్టెంట్ ఓపెన్ అయ్యి దాని నుంచి అయితే మనకి
రిప్లై అయితే మనకి వాచ్లో అయితే వస్తుంది. ఫోన్కి అయితే ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉండాలి. ఒకవేళ మీరు అసిస్టెంట్ యూస్ చేయాలనుకుంటే ఫోన్కి వాచ్ అయితే కనెక్ట్ అయి ఉండాలి అండ్ మీరు ఫోన్లో కూడా ఇంటర్నెట్ అయితే ఆన్ చేసి ఉంచాలి. సో అప్పుడు మాత్రమే మీకు దీంట్లో అసిస్టెంట్ అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పక్కన పవర్ ఆఫ్ బటన్ ఉంది అండ్ దీంట్లో గేమ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో వచ్చేసరికి మనకి 3 గేమ్స్ అయితే ఇచ్చారు. సో మీరు గేమ్స్ కావాలంటే కూడా వాడుకోవచ్చు దీంట్లో. అండ్ కింద వచ్చేసరికి మనకి మ్యూజిక్ కంట్రోలర్ ఉంది, అలారం ఉంది, హార్ట్ బీట్ ఉంది అండ్ ఇంకా చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్స్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఫుట్బాల్ అనేది చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. 30 మోడ్స్ అయితే ఉన్నాయని వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో దీంట్లో మనకు వస్తే చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. కబడ్డీ మోడ్ ఉంది, క్రికెట్ మోడ్ ఉంది, ఇండోర్ మోడ్ ఉంది, చాలా మోడ్స్ అయితే ఉన్నాయి దీంట్లో మనకి. నేను ఇప్పుడు దాకా జియోని వాచ్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ వాచ్ నేను దగ్గర 1.5 year పైనుంచి యూజ్ చేస్తున్నా. నాకు ఈ వాచ్లో వచ్చేసరికి నాకు దీని ఫీచర్స్ కానీ ఇవైతే నాకు అయితే ఏం నచ్చలేదు. ఏది యాక్యురేట్ లేదు అండ్ మనకు 2000 రూపీస్లో అంటే ఏది యాక్యురేట్ ఉండదు అనుకోండి. నేను ఈ వాచ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ దీంట్లో ఇన్బుల్ట్ మైక్ అండ్ స్పీకర్ ఉందని అండ్ కస్టమైజెస్ వాల్పేపర్స్ ఉంటాయండి. దీంట్లో ఉన్నవి నేను పాత వాచ్లో వచ్చేసరికి ఉన్నవి 4 ఉంటాయి. దీంట్లో 2000 రూపీస్ పెట్టి పర్చేస్ చేసా. ఇవి తప్ప ఇంకేమీ లేవు ఉండవు దీంట్లో. జస్ట్ 4 ఫేసెస్ అయితే ఉన్నాయి. సో నాకు ఇది వచ్చేసరికి మెయిన్ డిసప్పాయింట్ దీంట్లో. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి మల్టిపుల్ కస్టమైజెస్ ఫేసెస్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ వాచ్ని అయితే పర్చేస్ చేశాను నేను. మీరు ప్లే స్టోర్లో నుంచి డాఫిట్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ప్లే స్టోర్ ఓపెన్ చేసి డాఫిట్ సెర్చ్ చేసినా మీకు యాప్ అయితే ఉంటుంది. సో డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏంటి యాడ్ స్మార్ట్ వాచ్ టు గెట్ మోర్ హెల్త్ ఇన్ఫో అని ఉంది కదా, దాని మీద యాడ్ వాచ్ నొక్కండి, ఎలా నొక్కండి. సో మీకు ఎలా నొక్కిన బ్లూటూత్ ఆన్ చేసుకోమని ఉంటుంది. టర్న్ ఆన్ బ్లూటూత్ ఎలా. ఎప్పుడైతే వాచ్ ఆన్లో ఉంటుందో ఆటోమేటిక్గా అప్పుడే బ్లూటూత్ అనేది వాచ్లో ఆన్ అయిపోతుంది. సో మీరు ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసినప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది నింజా కాలింగ్ అని, దాని అయితే మీకు పేరు అయితే అవుతుంది ఫోన్కి. వాచ్ అయితే పేరు అయిపోయింది ఫోన్కి. వాచ్లో ఛార్జ్ వచ్చేసరికి ప్రజెంట్ 80% అయితే ఉంది. సో మీరు ఇక్కడ నుంచి ఇంకా వాచ్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి యాప్ ఓవర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్టెప్స్, స్లీప్, హార్ట్ బీట్, బ్లడ్ ఆక్సిజన్ అని ఇక్కడ మోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ మధ్యలో వచ్చేసరికి మనకి ఇక్కడ వాచ్ ఫేసెస్ ఉన్నాయి, నోటిఫికేషన్స్, అలారమ్స్, షటర్ బటన్స్ అని ఇలా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో వాచ్ ఫేసెస్ అయితే చూద్దాం. సో వాచ్ ఫేసెస్లో మనకి ఇక్కడ ఇవన్నీ ప్రీ డిఫాల్ట్గా అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఇంకా కావాలనుకుంటే మోర్ వాచ్ ఫేసెస్ నొక్కితే మీకు ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే మీకు ఆటోమేటిక్గా మల్టిపుల్ వాచ్ ఫేసెస్ అయితే లోడ్ అవుతాయి. సో ఇవన్నీ మనకి నెట్లో నుంచి ఏ వాచ్ ఫేస్ కావాలంటే ఆ వాచ్ ఫేస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వాచ్ ఫేస్ అయితే పెట్టి చూద్దాం. డౌన్లోడ్. సో మనకి ఇక్కడ డౌన్లోడ్ అవుతే వాచ్లో కూడా అప్డేటింగ్ అనేది కనబడుతుంది. సో చూసారా ఇలా సింపుల్గా వాచ్లో అయితే అప్డేట్ అయిపోతుంది. సో మీకు ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, మీకు కస్టమైజ్ మీకు కావాల్సినట్టయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఫోన్లో ఏ పిక్చర్ కావాలంటే ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. రైట్. సో మీకు ఇక్కడ టైం కావాలంటే టైం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. టాపా బాటమా అని అండ్ నెక్స్ట్ బిలో టైం అని, స్లీపా లేకపోతే ఇది మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో మీకు దీన్ని బట్టి మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకుని సేవ్ అయితే నొక్కితే మీకు ఆటోమేటిక్గా వాచ్లో అయితే అప్డేట్ అయిపోతుంది. సో మీకు ఇలా వాచ్లో అయితే అప్డేట్ అయిపోతుంది. సో ఇలా మీరు సింపుల్గా వాచ్ ఫేసెస్ అయితే ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మిగతా చూసుకున్నట్టు ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఫోన్ కావాలంటే ఫోన్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవాలి, మెసేజెస్ కావాలంటే మెసేజెస్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్బుక్ నోటిఫికేషన్స్ కానీ, సో ఫేస్బుక్ నోటిఫికేషన్స్ కావాలంటే ఇక్కడైతే నోటిఫికేషన్ యాక్సెస్ అయితే ఇవ్వాలి, ఎలో. సో ఇంకా ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ మీకు ఏం కావాలంటే అవి. ఒకవేళ మీకు ఫోన్లో ఉన్న అన్ని యాప్స్ నోటిఫికేషన్స్ కావాలనుకుంటే కింద అదర్స్ అని చూసారా, దాన్ని ఆన్ చేశారనుకోండి మీకు ఫోన్లో ఏ నోటిఫికేషన్ వస్తుంది సరే మీకైతే వాచ్కి అయితే వచ్చేస్తుంది నోటిఫికేషన్ ఆఫ్. అండ్ కింద వచ్చేసరికి అలారమ్స్ ఉంది, మీకు అలారం కావాలంటే అలారం పెట్టుకోవచ్చు. షటర్ బటన్ ఆన్ చేసినప్పుడు మనకి ఫోన్లో ఉన్నది అయితే ఆన్ అయిపోతుంది. మనకి ఇక్కడ దీంట్లో షటర్ నొక్కితే దీనిలో స్నాప్ అయితే తీస్తుంది. సో ఇలా స్నాప్ అయితే తీస్తుంది. సో చూడండి మైక్ అయితే నేను వాచ్కి అయితే పెట్టాను. సో ఇప్పుడు ప్లే చేసి చూస్తే సౌండ్ వచ్చేసరికి వాచ్ మ్యూజిక్ వస్తుంది. బాను చెప్పు. అరే నిన్ను ఆన్లైన్లో జాబ్ చేయాలంటే చూడమన్నా కదా, ఇక చూడమాకరా. ఎందుకు? ఇందాకే నాకు ఒకరు కాల్ చేశారు, మీకు పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తాము, మీరు ఈజీగా నెలకి 10,000 నుంచి 20,000 దాకా సంపాదించుకోవచ్చు అని చెప్పారు. అవునా? మనీ ఏమైనా పే చేయాలా? చేయాలరా, అది కూడా మనకు శాలరీ వస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి కావాలంటే కంట్రోల్ చేసుకోవచ్చు వీడియో కదా. మన శాలరీ వచ్చిన అమౌంట్తోనే వాళ్ళకి పేమెంట్ అనేది చేయాలి. 6,000 చేంజ్ అంతా చెప్పారు, అది కూడా మనకు శాలరీ వస్తుంది కదా. శాలరీ వచ్చాక ఆ శాలరీ
సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వాచ్ని ఇంకా కొన్ని డేస్ వాడి దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే మీకు అయితే సబ్మిట్ చేస్తాను. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ భాను ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్. Let's go. Click, clap, bullet.